ఫిర్యాదుదారుని హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చి కుట్ర పన్ని హత్యయత్నానికి పాల్పడిన కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి బొడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ తన భార్య మరణానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉండడంతో అతని అత్తైన నిందితురాలు ఏవన్ తన కుమార్తె మరణానికి ఫిర్యాదుదారుడే కారణమని భావించి అతనిపై తీవ్ర కక్ష పెంచుకుంది. తన కుమార్తెను కోల్పోవడంతో పాటు 2 మనుమలను తన వద్ద వదిలేసి వారి పోషణ బాధ్యతలు కూడా తీసుకోకపోవడంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో A1కు పరిచయమైన వ్యక్తి ద్వారా A2ను సంప్రదించి ఫిర్యాదుదారుని హత్య చేయించేందుకు 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్గా లక్ష ఇచ్చి ఫిర్యాదుదారు ఫోటోను కూడా అందించింది. తర్వాత A2 డబ్బు ఆశ చూపి A3, A4, A5లను తనతో కలుపుకుని హత్య కుట్ర పన్నాడు. 22/6/2026న నిందితులు ఫిర్యాదుదారుడు గ్రామానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో ప్రజల సంచారం ఎక్కువగా ఉండడంతో ఆ రోజు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరుసటి రోజు కాటార మండలం ధనబాడ గుమ్మలపల్లి గ్రామం మధ్యలో కారు బానెట్ తెరిచి రోడ్డుపై నిలిపి కారు చెడిపోయినట్లు నటించి అటుగా వస్తున్న ఫిర్యాదుదారుని కారు తోసేందుకు సహాయం చేయమని కోరారు. అతను సహాయం చేస్తుండగా A4 కత్తితో అతని ఛాతీపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫిర్యాదుదారుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని పొలంలోకి తోసేసి కారులో అక్కడి నుంచి వారిపోయారు. తర్వాత మిగిలిన డబ్బు ఇవ్వాలని A2 ద్వారా A1ను సంప్రదించగా 26/6/2026న అందరూ కలిసి A1 ఇంటి వద్ద డబ్బు విషయమే మాట్లాడుతుండగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి A1 నుంచి A5 వరకు 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ పాత్రలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తేదీ మొన్న అనగా 23/6/2026 రోజున ఉదయం 8:45 బొడిపిలవంచ నుంచి ధనవాడ వచ్చేటటువంటి రహదారి మీద ఒక బొడిపిలవంచకు సంబంధించినటువంటి ప్రైవేటు లెక్చరర్ అయినటువంటి చిగురు గణేష్ అనే వ్యక్తి మీద గుర్తు తెలియని ఒక 3 వ్యక్తులు కత్తితోటి అతని ఛాతీపైన దాడి చేసి హత్యాయత్నం చేసి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయారనే సమాచారం మరియు ఫిర్యాదు మీద ఒకటి కేసు నమోదు చేసి అట్టి కేసుకు సంబంధించి గౌరవ జిల్లా ఎస్పీ గారు భూపాలపల్లి మరియు కాటారం డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కాటారం సర్కిల్లో కాటారం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ శ్రీనివాస్ మరియు మహేష్ మరియు CCS సంబంధించినటువంటి ఎస్ఐ నరేష్ మరియు మిగతా టీములతోటి ఒక 4 టీములుగా పోలీసు వారిని చేసి ఈ యొక్క నిందితుల గురించి గాలింపు చర్యలు చేపట్టగా ఇట్టి కేసుకు సంబంధించి తగిన సమాచారం మేరకు ఈ చిగురు గణేష్ అనే వ్యక్తి యొక్క ఎవరైతే ఈ యొక్క బాధితుడు ఉన్నాడో బాధితుడి యొక్క అత్త చిగురు రాజేశ్వరి అనే ఆమె యొక్క 2వ కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి కొన్ని గొడవల కారణాల వల్ల ఈ చిగురు గణేష్ అనే వ్యక్తి రాజేశ్వరి యొక్క చిన్న కూతురిని హత్య చేయడం జరిగింది. అటుది మన దగ్గర కేసు నమోదు చేసి అది కూడా దర్యాప్తులో భాగంగా ఇప్పుడు కోర్టులో ట్రయల్ కోసం ఉన్నది. దాన్ని మనసులో పెట్టుకొని తన కూతురు చనిపోయిందనే బాధలో ఈమె మానసిక క్షోభకు గురై ఎట్లయినా సరే ఇతను కూతుర్ని చంపిండు మరియు ఆ పిల్లలు కూడా యోగక్షేమాలు చూసుకోవట్లేదనే దాంతో ఈమె ఒక ఇదిగా తయారైపోయి అతని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనే ఒక గడ్జు డెవలప్ చేసుకుంది. మనసులో డెవలప్ చేసుకొని దాని ప్రకారంగా ఆమె బాధపడుకుంటూ తిరుగుతున్న క్రమంలో ఆమె యొక్క మిత్రురాలైనటువంటి ఒక ఆమె ద్వారా కరీంనగర్ చెందిన రవీంద్ర నాయక్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పరిచయం అయితే ఆ వ్యక్తి ఏందో మనం ఇంత బాధపడుతున్నాం అని చెప్పేసి అని ఆమె యొక్క వివరాలు తెలుసుకునగా ఆమె ఇలా చెప్తే నా బిడ్డను చంపిండు, అతను ఏమైనా చేస్తే నేను ఆమెకి ఎంత అంత డబ్బులు ఇస్తా అని చెప్పేసి అని అతనితో మాట్లాడేటోడికి అతడు కూడా అధిక డబ్బులు వస్తాయనే ఆశతోటి ఆమెతోటి అతన్ని హత్య చేయడం కోసం అని చెప్పేసి 10 లక్షల సుపారీకి మాట్లాడుకొని 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకొని అతను హత్య గురించి అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుంటారు. దాని ప్రకారంగా అతను ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ పోయి కరీంనగర్లో తన యొక్క మిత్రులైనటువంటి దామోదర్ మరియు నాగార్జున మరియు ప్రశాంత్ అనే వ్యక్తులతో కలిసి ఈ యొక్క చిగురు గణేష్ని హత్య చేయడం కోసం పథకం రచించి 23వ తారీఖు రోజున ఉదయం 22వ తారీఖు రోజున మధ్యాహ్నం వాళ్ళు ఈ గణేష్ యొక్క ఇంటికి పోయి అతని గురించి ఆరా తీసి ఆ తర్వాత రాత్రి ఇక్కడనే బస చేసి మర్నాటి ఉదయం రోజున పోయి బొడిపిలవంచ నుంచి వెళ్ళి చిగురు గణేష్ కాటారం వస్తూ ఉండగా మధ్యలో దారి కాల్చి అతని మీద కత్తితోటి అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తే అతనికి స్వల్ప గాయాలై ప్రాణాపాయ స్థితి నుంచి బయట
అట్టి నిందితుల్ని కరీంనగర్ నుంచి వెళ్ళి పలానా దగ్గర ఉన్నారని తెలిసిన తర్వాత ఈరోజు మళ్ళా వారు చిగురు చింత రాజేశ్వరి ఇంటికి ఏదైతే మిగిలిన సుపారీ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు తీసుకోవడం కోసం ఈరోజు కాటారం వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మా ఎస్ఐలకి సమాచారం రాగా వాళ్ళు పోయి వాళ్ళని పట్టుకొని వాళ్ళు హత్యకు ఉపయోగించినటువంటి కార్ని మరియు హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా ప్రజానికానికి ఏదైనా ఉంటే క్షణికావేశాలకు పోయి అనాలోచిత ఆలోచనలు చేసి చట్టాన్ని పరిధిలోకి తీసుకొని అనవసరంగా మీ యొక్క డబ్బులు వృధా, కాలం వృధా మరియు జైలు పాలై కఠిన శిక్షలకు గురవుతారు. కాబట్టి ఏదైనా ఉంటే పోలీసు వారికి సమాచారం ఏంటి లేదా మీకు తెలిసినటువంటి పెద్ద మనుషులతో ఇటు విషయాలు పరిష్కరించుకోవడం కోసం ఆలోచన చేయండి. క్షణికావేశాలకు పోయి అవసరం జైలు పాలు కావద్దని